భోగాపురంలో పీఎంశ్రీ పాఠశాలను సందర్శించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నారా లోకేష్. క్రీడాస్ఫూర్తిని రగిలించేలా నిర్వహించిన ఒలింపిక్ డే రన్, శాస్త్రోక్తంగా సాగిన శ్రీ పైడితల్లి అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం, చురుగ్గా సాగిన ఎస్ఐఆర్ ప్రక్రియ తదితర అంశాలతో కూడిన విజయనగరం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న ఆధునిక విద్యా విధానాలు, మౌలిక వస్తులు, విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించారు. పైథాన్ ప్రోగ్రామింగ్ భాషను ఉపయోగించి విద్యార్థి రూపొందించిన హోంవర్క్, అసైన్మెంట్ అప్లికేషన్ను ధర్మేంద్ర ప్రధాన్ పరిశీలించి అభినందించారు. విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. క్రీడల్లో రాణించి జిల్లాకు మరింత ఖ్యాతి తీసుకురావాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఒలింపిక్ డే సందర్భంగా విజయనగరంలోని కోట వద్ద ఒలింపిక్ రన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకు గుర్తింపు తీసుకువస్తున్న జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచే ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయనగరంలో ఆయన ప్రారంభించి పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం మన బాధ్యతని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ఠా మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త, మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శిరీష పర్యవేక్షణలో వేద పండితులు ఈ క్రతువును పూర్తి చేశారు. ఆలయ విస్తరణానంతరం అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ పూర్తి కావడంతో సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గణన పత్రాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 15,78,949 మంది ఓటర్లు ఉండగా 100% గణన పత్రాల పంపిణీ, డిజిటలైజేషన్ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. రామసుందర్ రెడ్డి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. నీట్ పునఃపరీక్ష జిల్లాలోని 6 కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఈ పునఃపరీక్షకు మొత్తం 1,901 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 156 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. సంయుక్త కలెక్టర్ ఎస్. సేతుమాధవన్ పలు పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లాలోని వివిధ వేదికల వద్ద ఘనంగా నిర్వహించారు. వేలాది మంది సాధకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకే చోట చేరి స్వయంగా యోగాసనాలు వేశారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించి స్ఫూర్తిని నింపారు. యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని పొందుదాం అంటూ నినదిస్తూ ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రారంభించిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు సూచించారు. కలెక్టర్ కార్యాలయ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధి, వివిధ ప్రభుత్వ పథకాల ప్రగతిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. పలు కీలక ప్రాజెక్టులు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.